సింధూరంతో ప్రతిష్ఠించిన శివరామ భట్టు మహిమాన్వితమైన ఆలయ వీసాల దేవుడిగా పేరొందిన చిలుకూరు బాలాజీ ఆలయం లాంటిదే ఈ ఆలయం కూడా. మనసులోని కోరిక స్వామికి విన్నవించి 11 ప్రదక్షిణలు చేస్తే చాలు మీ మనసులోని కోరిక నెరవేరుతుంది. కానీ ఆ కోరిక తీరిన తర్వాత తప్పకుండా 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకోవాలి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశిష్టత ఏంటి తదితర ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవడానికి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనందరం కూడా దర్శిద్దాం, మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఈ గణేష్ గడ్డ రుద్రారం సమీపంలో వెలిసిన స్వామివారి విగ్రహం ఇక్కడ. గణేష్ స్వామి ఇక్కడ వెలిసిన ఒకసారి విజువల్స్ చూడండి. కోరిన కోరికలను తీర్చే ఆ విఘ్నేశ్వర స్వామి ఇక్కడ రుద్రారం గ్రామం, పటాన్చెరువు మండలం, సంగారెడ్డి జిల్లాలో మన గణేష్ గడ్డ దగ్గర వెలిసిండు. ఇక్కడ ప్రతి మంగళ ఆదివారాలలో నిత్య పూజలు, నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని ఏ మొక్కుకున్నా ఇక్కడ పరిష్కారం అవుతా అని చెప్పి కర్ణాటక, బెంగళూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు ప్రతినిత్యం ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆలయ ప్రాస్తవ్యం ఏముంది అంటే, ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు అన్నదే మనకు అది ముఖ్యం. శివరామ భట్టు అనే చెప్పి ఒక భక్తుడు ఇక్కడి నుండి స్వామివారు తిరుపతి వెళ్తుండగా, తీర్థయాత్ర కొనసాగడానికి తిరుపతి వెళ్తుండగా మార్గ మధ్యంలో అతనికి పూజ సమయం కావడంతో వెంటనే పసుపుతో తయారు చేసిన చిన్న ప్రతిమను ఇక్కడ గణేష్ విగ్రహాన్ని తయారు చేసుకుని ఇక్కడ పూజ నిర్వహించుకొని మళ్ళీ తిరుపతి వెళ్ళాడు. అక్కడ వచ్చేసరికి స్వామివారు ఇక్కడ విగ్రహంగా మారాడు. అయితే ఇక్కడ ఆలయం ఎలా ఏర్పడిందో ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ స్వామి వెలిశారు. ఈ స్వామివారికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సరిహద్దులలో ఇక్కడ శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వెలిచాడు. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్, సిద్దిపేట, కర్ణాటక ఇచ్చేస్తుంటారు. వాళ్ళ కోరిన కోరికలు నెరవేరడంతో ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఈవో లావణ్య గారు కూడా తమ మంచిగా భక్తుల నమ్మకాన్ని అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్నదానం, నిత్య అన్నదానమే కాకుండా భక్తులకు ఎలాంటి వసతి, నీటి వసతి, భక్తులకు అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూసుకుంటుంది. అలాగే నిత్య అన్నదానం, వాహన పూజలు, సత్యనారాయణ వ్రత మహత్యాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నవరాత్రులు అంటే గణేష్ 11 రోజులు గణేష్ నవరాత్రుల సందర్భంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. ఈ 11 రోజుల వరకు ఇక్కడ ఘనంగా పూజలు అంటే అది తనివి తీరదు, అంత మహత్యం గల ఈ మంగళ ఆదివారాలలో కూడా విశిష్ట ప్రసిద్ధి గల ఈ పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అంటే చవితి ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ దేవాలయం ఉదయం 7 నుండి సాయంత్రం 9 గంటల వరకు ఓపెన్గానే ఉంటుంది. స్వామివారి దగ్గర ఎలాంటి సమస్య ఉన్నా ఇక్కడ మొక్కుకొని మన భక్తులు సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. గడ్డ సమీపంలో వెలిసిన మన విఘ్నేశ్వర స్వామి దగ్గర ఇక్కడ కోరిన కోరికలను తీర్చే ఇలవేల్పుగా భక్తులు ఇక్కడికి మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్, సిద్దిపేట, మహబూబ్నగర్ జిల్లా, నాగార్జున సాగర్, ఇతర జిల్లాల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీజాపూర్ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చేసి ఈ కోరిన కోరికలు అంటే ఇక్కడ 11 ప్రదక్షిణలు, వారానికి ఒకసారి 11 ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. చేసి 108 వారాలుగా
భావిస్తారు. అంతేకాకుండా ఇక్కడ కోరికలు నెరవేరాలంటే ఈ స్వామివారి దగ్గర ఒకటి ఆనవాయితీ ఏంటంటే ఈ ముడుపు చెల్లిస్తారు. ఈ ముడుపు చెల్లించిన తర్వాత వారం రోజులకే ఇక్కడ మన సమస్య ఎలాంటిదైనా పరిష్కారం అవుతామని ఎన్నో టీవీ ఛానళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ముడుపులు ఎన్నో ఆసుపత్రులు, ఎన్నో రోగాలు ఏవి నయం కాకున్నా కానీ ఇక్కడికి వచ్చి భక్తులు ప్రగాఢ విశ్వాసంతో, నమ్మకంతో ఆ విఘ్నేశ్వర స్వామిని నమ్ముకొని, ఈ రుద్రారం గణపతి స్వామిని నమ్ముకొని ఈ ముడుపులన్నీ ఇక్కడ మొక్కుబడిగా చెల్లించుకుంటారు. తీరిన కోరికలు తీరుతాయని ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఇక్కడ భక్తులు పిల్లలు లేని వారికి సంతానం కలగడానికి ఇక్కడ ఉయ్యాలలు కనిపిస్తున్నాయి చూడండి విజువల్స్లో. ఇలాంటి కోరిన కోరికలను తీర్చే విఘ్నేశ్వర స్వామి వెలిసిన మహా పుణ్యక్షేత్రంగా ఈ గణపతి గడ్డ అనే పేరు వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన మక్కం దాస్ అనే ఒక వ్యక్తి గుర్రంపై వస్తుండగా మార్గమధ్యంలో అతనికి నిద్ర వచ్చింది. ఇదే స్థలంలో ఆయన నిద్రించాడు. ఈ నేపథ్యంలో స్వామివారు కలలో వచ్చి, మక్కం దాస్ గారు నాకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పగా, సరే స్వామి, నీ ఇష్ట ప్రకారమే ఇక్కడ నేను ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పాడు. అంతలోనే ఆయన కూడా మక్కం దాస్ అనేట ఆయన కూడా ఇక్కడ స్థిరంగా ఉండిపోయాడు. ఆయన జీవనం ఇక్కడే కొనసాగిపోయింది. ఇంతలోని ఇంతింత వటుడింత అన్న చందంగా స్వామివారు కూడా అంచెలంచెలుగా భక్తులు ఇక్కడికి రావడము ఇక్కడి ప్రాశస్తం. కానీ ఇక్కడ వారం రోజుల్లో కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం. ఇదే కాకుండా చిలుకూరి బాలాజీ ఆలయంలో కూడా 11 ప్రదక్షిణలు 108 సార్లు ఇలాగే జరుగుతుంటాయి. అదేవిధంగా మన జుమేరాత్ బజార్ అంటే బేగం బజార్ సమీపంలో వెలిసిన గణపతి స్వామి కూడా సేమ్ ఇలాగే 11 ప్రదక్షిణలు 108 పర్యాయములు స్వామివారికి ఇక్కడ ఇలాగే తిరిగితే సమస్యలు పరిష్కారమై ఎన్నో టీవీ ఛానళ్ళు కూడా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. కానీ కాలేదని ఒక వారం మధ్యలో ముగించుకున్నా కానీ నెక్స్ట్ వారం మాత్రం తప్పకుండా స్వామివారి దర్శనానికి ఆ 8 సార్లు 11 సార్లు అనేది తప్పకుండా పూర్తి చేయాలి. అన్ని వారాలను కూడా కంప్లీట్ చేసినప్పుడే ఆ దైవానుగ్రహంతో తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. అలాగే ఇక్కడ రాజకీయ నాయకులే కాకుండా సీట్ల కోసం బీఫారాలు దొరకలేదని ఆ నమ్మకంతో కూడా ఇక్కడ ఎందుకు దొరకలేదని స్వామివారిని మొక్కుకుంటారు. మొన్ననే జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మేడం కూడా ఇక్కడ రావడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్. ఈ నేపథ్యంలో ఆ మేడంను కలుసుకొని మనం ఇక్కడ రావడం జరిగింది. ఈ సమస్యలు ప్రజలకు ఎన్నో మానవ రూపకంగా ఉన్న మానవులకు ఎన్నో కష్టాలు, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ జరుపుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సమయంలో ఎన్ని వ్రతాలు, పూజలు, నోములు చేసినా కానీ పరిష్కారం కాగలదు. కానీ ఇక్కడ మాత్రం తప్పకుండా ప్రతి ఒక వారానికి మనం 8 సార్లు 11 ప్రదక్షిణలు చేస్తాం. తప్పకుండా ప్రతి మొక్కు మాత్రం ఇక్కడ పరిష్కారం అవుతుంది. ఇక్కడే కాకుండా చిలుకూరి బాలాజీ వీసా స్వామి అనే పేరు వచ్చేసింది. ఇక్కడ కూడా తప్పకుండా పరిష్కారం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన మన రుద్రారం గణేష్ గడ్డ సమీపంలో వెలిసిన గణపతి చరిత్ర ఇలా ఉంది. తీర్థయాత్ర అనే కాన్సెప్ట్ ద్వారా మీటీవీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఈ రుద్రారం గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న గణేష్ గడ్డ దేవాలయానికి మీటీవీ ఛానల్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ గణేష్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం మహిమ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ గణపతి స్వామి వెలిశాడు. ఇక్కడ ఈ గణపతి స్వామిని 500 సంవత్సరాల క్రితమే ఇక్కడ దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విజువల్స్లో చూద్దాం. ఇక్కడ భారీ ఎత్తున ఈ కట్టడాలు, గోపురాలు నిర్మించడం జరిగింది. ఇక్కడ
అదేవిధంగా ఇక్కడ జరిగే పద్ధతులను వివిధ జిల్లాల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. కోరిన కోరికలను నెరవేరుతుంటాయి. ఇదే విధంగా ఇక్కడ మనం ఈ ఆలయంలోకి ప్రవేశించి అన్ని వివరాలు తెలుసుకుందాం. ఆలయ క్షేత్ర మహిమ ఎలా ఉందో తెలుసుకుందాం.